సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 3 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నామండి. న్యాయాధిపతుల గ్రంథంలో 4, 5 అధ్యాయాలు అనేవి లింక్ ఉన్న అధ్యాయాలు. దెబోరా, బారూకు వారి యొక్క క్రియలు మనకి 4, 5 అధ్యాయాల్లో కనిపిస్తాయండి. దెబోరా, బారూకు కాలాల్లో కనానీయులు అణిచివేయబడ్డారు. కనానీయుల అణిచివేత మూలంగా ఇశ్రాయేలీలు బాగా బాధించబడ్డారు. కానానీయులు అణిచివేశారనమాట ఇశ్రాయేలీలు. ఒక ప్రభుత్వం మారితే మరొక ప్రభుత్వం ఎలాగైతే అణిచేస్తాడో, ఒక ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వం క్రిందున్న అపోనెంట్స్ లేకపోతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎలాగైతే బాధింపబడతా ఉంటారో, అలాగే పురాతన కాలం నుండి కూడా వస్తుందన్నమాట. కానానీయులు ఇశ్రాయేలీల్ని బాధిస్తా ఉన్నారు. బాధించడానికి గల కారణం యెహూదు మరణం అయిపోయాడు. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి లేడు. న్యాయాధిపతి అనంటే దేవుని న్యాయానికి అధిపతి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మోషే, యెహోషువాలు సెంట్రల్ లీడర్స్. యెహూదు సెంట్రల్ లీడర్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక ప్రాంతానికి లీడర్ అయి ఉండొచ్చు. ఒక ప్రాంతానికి పార్ట్ ఆఫ్ ప్లేస్ కి లేకపోతే రీజియన్ కి ఆయన నాయకుడిగా అయి ఉండొచ్చు. కొద్ది ప్రాంతానికి నాయకుడు అయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పరిపాలన లేకపోతే ఆయన ఆధిపత్యం, ఆయన చేస్తున్న న్యాయపు తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందేయి. తద్వారా ప్రజలు న్యాయంగా బ్రతికేవారు, ధర్మంగా బ్రతికేవారు. ఎప్పుడైతే యెహూదు చనిపోయాడో, యెహూదు చనిపోయిన తర్వాత నాయకుడు లేకపోయేసరికి ప్రజలు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నడుచుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఇశ్రాయేలు యొక్క జీవన విధానం యెహోవా దృష్టికి దోషులుగా అయిపోయేటట్లుగా వారి జీవితం కనిపిస్తా ఉంది. అంటే అధిక శాతం ప్రజలు చాలా దోషులుగా ఉన్నారనమాట. మరణమైన తర్వాత అనే మాట మనం చూస్తే, యెహోషువ మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల వేళలో ఈ విధంగానే బాధింపబడతా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారనమాట అండి. ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఉన్నాడు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది. 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద న్యాయాధిపతులు ఉన్నారు. కానీ న్యాయాధిపతులు ఎవరు కూడా క్రమంగా పనిచేయట్లేదు. ప్రతి తరంలో కూడా దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క ధర్మం అనేది ప్రజలందరూ ఎరిగి ఉంటే దేవుని దృష్టికి దోషులుగా ఉండే అవకాశం ఉండదు. ఎవరు మరణమైనా, ఎవరు బ్రతుకున్నా మనుషులందరూ కూడా దేవుని ఎరిగి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగి బ్రతికినట్లయితే యెహోవా దృష్టికి మంచిగా ఉంటారు. ధర్మశాస్త్రం ఏం చేస్తారంటే దేవునికి ప్రజలకి మధ్య మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు మ్యూచువల్ రిలేషన్ లో ఉంటారనమాట, దేవుడు ప్రజలు. అలా ఉన్నప్పుడు న్యాయాధిపతులు తయారవుతారు. అటువంటి సమాజంలో నుండి న్యాయాధిపతులు తయారవుతారు. అధిపతులు అన్నమాట, దేవుని న్యాయానికి అధిపతులు. పెత్తనం చెలాయించడానికి కానీ, డబ్బులు వసూలు చేయడానికి కానీ కాదు. మనం ఎంత పూర్వమే మొదటి తరగతిలోనూ 2వ తరగతిలోనూ చెప్పుకున్నాం, లేవీయులకు దశమ భాగం ఉంటుంది, కానీ న్యాయాధిపతులకు ఎటువంటి కమిషన్లు కానీ లేకపోతే న్యాయాధిపతులకు ఎటువంటి జీతభత్యాలు ఉండవు. వారు బాధ్యతగా న్యాయం తీర్చాల్సిందే. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ న్యాయాధిపతులు లేవీలోంచి ఉండొచ్చు, లేకపోతే మరింకొకరు ఉండొచ్చు, కానీ న్యాయాధిపతి అనే ఉద్యోగానికి లేకపోతే బాధ్యతకు, ఆ పనికి జీతం అనేది అయితే ఉండదు. లేవీడైతే లేవీడికి ఉంటుంది,
అతని కుటుంబం పోషింపబడ్డం కొరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దశంభాగాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం యెహూదు మరణమైన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి దోషులుగా ఉండిపోయారు అనమాట. ఇశ్రాయేలీయులందరూ చాలా దారుణంగా తయారయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అటువంటి ప్రజలతో సహవాసం చేయలేక, తన యొక్క నిబంధనను కొనసాగించుకోలేక దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేస్తే వారు ఎవరో దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. అన్మ్యూట్ చేశారు, మాటలు వినిపిస్తున్నాయి. యెహోవా అసూరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. కానానీయులు అని అంటే భయంకరమైన జనాంగం అనమాట. కానానీయులు భయంకరులు అని అంటే అన్ని భౌతికమైన విషయాల్లో గాని, సంబంధ బాంధవ్యాల్లో గాని, అలవాట్లలో గాని, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నింటిలో కూడా వారు భయంకరమైన అలవాట్లు కలిగిన వారు. వారి చేతికి ఇశ్రాయేలును అప్పగిస్తే ఇశ్రాయేలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అతని సేనాధిపతి అయిన సిసెరా ఆ ప్రజల మీద తన యొక్క పెత్తనాన్ని చెలాయిస్తా ఉన్నాడు. అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయన్నమాట అండి. 900 ఇనుప రథాలు అంటే ఆ కాలంలో చాలా పెద్ద మిలిటరీ లేకపోతే ఆర్మీ అన్నమాట. ఈ కాలంలో అణుబాంబులు, ఈ కాలంలో బాంబులు, ట్యాంకులు ఇటువంటివి. 900 ఇనుప రథాలు అంటే మనం రథాలు, ఇటువంటి యుద్ధ సామాగ్రి లేకపోతే యుద్ధ సంపత్తి అంతా కూడా మనం ఐగుప్తులో చూస్తాం అన్నమాట. మన దేశంలో కూడా ఎక్కువగా ఈ యుద్ధాలు చేయడానికి కావలసిన ఆయుధాలు, విమానాలు, అణుబాంబులు వీటికి ఎక్కువ ధనాన్ని వెచ్చేస్తూ ఉంటారు. అలాగే కనానీయులు కూడా యుద్ధ కాంక్ష కలిగిన వారు సిసెరా అనే ఈ యోధుడు లేకపోతే ఈ సైన్యాధిపతి, ఇతను భయంకరుడు అనమాట. ఇతరులని నిర్దాక్షిణ్యంగా చెరపట్టడం, వారిని హింసించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సిసెరా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అతడు 20 సంవత్సరాల ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టాడు అనమాట. చాలా కఠినమైన బాధ పెట్టాడు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు, దేవునికి మొరపెట్టారనమాట. దేవునికి మొరపెడితే దేవుడు తండ్రి కాబట్టి, దేవుడు జాలి, దయ, కనికరం గలవాడు కాబట్టి ఆ పరిస్థితికి వారే కారణమైన అటువంటి దుస్థితిలోకి వారంతట వారే పోయినా దేవుడు మరలా కనికరించి వారిని కాపాడతాడనమాట. అందుకొరకు దేవుడు దెబోరాను, బారూకును వినియోగించుకున్నట్లుగా 2వ అధ్యాయం 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూస్తాం. ఈ కాలంలో అంటే ఇశ్రాయేల్ ప్రజలు సిసెరా చేతి క్రింద అణిగిపోతున్న కాలంలో, బాధలు అనుభవిస్తున్న కాలంలో దెబోరా అనే ఒక ప్రవక్త ఉండేది అనమాట. దెబోరా అనే ఒక ప్రవక్తి అని అంటే ఆల్మోస్ట్ పురుషులు ఎవరు కూడా ఆ కాలంలో న్యాయాన్ని తీర్చేవారు ఉన్నట్లుగా మనకు అనిపించదు. అటువంటి పరిస్థితుల్లో దెబోరా అనే ఒక ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నదనమాట. న్యాయాధిపతి అంటే దేవుని న్యాయాన్ని ప్రజలకు అందించే అధిపతి లేకపోతే బాధ్యత గల ఒక అధికారి అని అర్థం. దేవుని న్యాయానికి అధిపతి. జీవాధిపతి అంటే దేవుని జీవానికి అధిపతి. సైన్యాధిపతి అంటే దేవుని సైన్యానికి అధిపతి. ఈ విధంగా మనం చూడాలన్నమాట అండి. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండుట కద్దు. ఒక వృక్షం కింద కూర్చుని ప్రజలకు తీర్పు తీస్తుందంటే ఇశ్రాయేల్ ప్రజలు నిర్గమాకాండం 18వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే 22, 23, 24 అధ్యాయాలు మనం చదువుతుంటే నిర్గమాకాండంలో ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ధర్మం చెప్తూ ఉంటారు అనమాట అండి. దేవుని యొక్క ధర్మాన్ని ప్రజలకు అందించేవారు న్యాయాధిపతులు లేకపోతే దేవుని ధర్మాన్ని అందించేవారు. నిర్గమాకాండం 18వ అధ్యాయం ఒకసారి మనం చదివినట్లయితే 21 నుండి
నిర్గమ 18:21. మరియు నీవు ఇశ్రాయేలు అందరిలో క్షమించండి, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి ఏముండాలంటే సామర్థ్యం ఉండాలి. అంటే ఈ ఈ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఆ సమస్యకి పరిష్కారం చెప్పగల భక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం అంటే ఈ రోజు వాక్యం చెప్పాలనుకోండి, వాక్యం మీద అవగాహన ఉండాలి. దైవజనుని సన్నద్ధుడే ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, గద్దించడానికి, నీతిని శిక్ష చేయడానికి ఎలాగైతే ఒక వ్యక్తి లేఖనాల మీద అవగాహన కలిగి ఉండాలో, అలాగే ఆనాడు సామర్థ్యం అంటే ధర్మశాస్త్రం మీద వారికి సంపూర్ణమైన అవగాహన ఉండాలన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం కాబట్టి ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, కనీసం ఈ గ్రంథాలు బాగా ఎరిగిన వాళ్ళే ఉండాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ప్రజలు అక్షరాస్యత గల ప్రజలు. లిటరసీ రేటు ఇశ్రాయేలులో చాలా ఎక్కువ. వాళ్ళు బాగా చదువుకుంటారు, ఎందుకంటే ధర్మశాస్త్రం చదువుతారు కాబట్టి. 18వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతుంటే, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చేదరు. అంటే దేవుని దగ్గరికి వస్తారు, లేదా న్యాయాధిపతి దగ్గరికి వస్తారు. దేవుని యొక్క రిప్రజెంట్ ని దేవుడు లేకపోతే ఎలోహిం అనే మాటను మనం న్యాయాధిపతులకు ఉపయోగించడం చూస్తాం అన్నమాట. మోషేకు ఉపయోగించారు, న్యాయాధిపతులకు ఉపయోగించారు, రాజులకు ఉపయోగించారు, దూతలకు ఉపయోగించారు. మనం 82వ కీర్తన చదువుతుంటే న్యాయాధిపతులకు ఉపయోగించారు. వాళ్ళు ఎందుకు దేవుని ప్రతినిధులుగా ఎలోహిం అని పిలువబడ్డారనంటే, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పిన. దేవుని న్యాయం, దేవుని కట్టడలు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అదే న్యాయాధిపతి యొక్క పని. అది మోషే ఒక్కడే వేసేవారు. ఆ తర్వాత 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒక్కొక్కరిని నియమించడం జరిగింది. ఇప్పుడు దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేల్ సమాజంలో న్యాయాధిపతిగా సరళవృక్షం కింద కూర్చుని తీర్పు తీస్తుంది అంటే కథలు చెప్పట్లేదు, లేదా ఆమెకేదో తోచింది చెప్పట్లేదు. ఆమె ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సామర్థ్యం కలిగి దేవుని న్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే సమాజంలో సమస్యలు అనేవి సాధారణంగా వచ్చేస్తూ ఉంటాయండి. ఏదో ఒకటి దొంగిలించారని కానీ, లేకపోతే మా స్థలంలోకి వచ్చేసాడని కానీ, వాళ్ళ స్థలం, ఇటువంటి సమస్యలన్నీ సర్వసాధారణం. అవి కాకుండా అవి సివిల్ అయితే క్రిమినల్ సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా దెబోరా తీర్పు తీరుస్తూ ఉంటారు అన్నమాట. అంటే న్యాయాధిపతిగా ఉండే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు దెబోరాకు ఉన్నాయి. ఆమె ఒకటి ప్రవక్తి, అంటే ప్రవచిస్తా ఉంది. 2 న్యాయం తీరుస్తూ ఉందన్నమాట. సర్వవృక్షం కింద ఆమె కూర్చుంటే ఏదో రచ్చబండ కార్యక్రమం లాగా ఆమె కూర్చుంటే అందరూ ఆవిడ దగ్గరికి వస్తా ఉన్నారు అన్నమాట. తీర్పు తీర్చుటకై కూర్చుంటకు ఆమె ఉంటుండగా తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చి ఉండేది, వస్తా ఉన్నారు అనమాట. ఇది వారికి అలవాటు అనమాట. అలవాటు ప్రకారం వస్తా అంటే ఆమె ప్రవక్తని కాబట్టి దేవుడు ఆమెకి జరగబోయే విషయాన్ని తెలియజేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం. 6 నుండి 7 వచనాలు మనం చదువుతున్నప్పుడు బారూకును పిలిపించడం అనేది 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో మనం చూస్తాం. ఆమె నప్తాలి కాదేశులో నుండి అభినోయము కుమారుడైన బారూకును పిలువనంపించింది అనమాట. ఆమెకి దేవుడు చెప్పడం ద్వారా ఆమె బారూకును పిలవడం. బారూకు మొదట కొంచెం తడబడిన, లేకపోతే సందేహించిన, తర్వాత మరలా ఆయన యుద్ధానికి రావడం, జయించడం, ఇవన్నీ మనం తర్వాత అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలో చివరికి చూస్తూ ఉంటాం, తర్వాత అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు 10,000 మంది మనుషులు తాబోరు కొండ ఎద్దుకు రప్పించమని చెప్తే 10,000 మంది మనుషులు వస్తారనమాట. అంటే యుద్ధం చేయడానికి కూడా వారు పడుతున్న బాధను బట్టి, ఇబ్బందులను బట్టి, మనం ఈ బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఈ అణిచివేత నుండి మనం బయటపడాలి అనే ఆలోచన ఇశ్రాయేలులో కొందరిలో ఉందన్నమాట. కొందరేమో
స్లావరీ మైండ్ సెట్ అంటే బానిస జీవితానికి అలవాటు పడిపోతారు. కొందరు మాత్రం ఈ బానిస జీవితం నుండి విముక్తి పొందాలనే ఆలోచనలో ఉంటారు. కొందరేమో కాంప్రమైజ్ అయిపోయి ఇంకా అలాగే బ్రతుకుతారు. కొందరేమో ఇటువంటి బ్రతుకు మనకు వద్దు, మనం స్వేచ్ఛగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలనే ఆలోచనలో ఉంటారు. అటువంటి వాళ్ళలో బారూకు ఇంకా 10,000 మంది ఉన్నారనమాట. గుర్తుపెట్టుకోండి, న్యాయాధిపతుల కాలంలో పోరాడుతున్నారు అంటే వారికి విముక్తి పొందాలనే ఆలోచన ఉందన్నమాట. నువ్వు విముక్తి పొందాలి, విడుదల పొందాలనుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనకి విముక్తి పొందాలి అని లేకపోతే దేవుడు సహాయం చేయడండి. చేయాల్సిన పని కూడా దేవునికి లేదు. నీకు ఎక్కడ కంఫర్టబుల్ గా, ఎక్కడైతే సౌఖ్యంగా సుఖంగా ఉందో అక్కడే ఉంటాను. మనం ఎప్పుడైనా రక్షింపబడాలి, ఇది వదిలిపెట్టేసుకోవాలనుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది బాగుంది, ఇక్కడ బాగుంది, దీంట్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది, నా జీవితానికి బాగుంది అనుకుంటే దేవుడు ఆ దారిద్ర్యం అయితే, లేకపోతే అటువంటి భయంకరమైన పరిస్థితి అయితే, దారుణమైన పరిస్థితి అయితే అక్కడ నుంచి దేవుడు మనల్ని విడిపించే పని ఏం లేదు. ఆయనకి అటువంటి మనకి ఇష్టం లేని పని దేవుడు చేయడానికి. అయితే అవకాశాలు ఇస్తా ఉంటాడు దేవుడు, మనం వాటిని వినియోగించుకోవాలి. 20 సంవత్సరాలు అయింది, చాలా బాధను అనుభవిస్తా ఉన్నారు. సిసెరా అని ఆయన చాలా భయంకరమైన వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఒక స్త్రీ అతని కణతలో నుండి మేక దిగ్గొట్టి భూమిలోకి దిగిపోయేలాగా ఆయనని చంపింది అని అంటే ఆయన ఎంత దుర్మార్గుడు అనేది మనకి 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటది అనమాట. అధికారం చేతిలో ఉంది కదా, పరిపాలన చేతిలో ఉంది కదా, మన చేతి నిండా రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది అనే గర్వం, అహం అనేది ఏదైతే ఉందో అది అవతల వ్యక్తిని అణిచేసేలా చేస్తానమాట. కాబట్టి అతని యొక్క స్థితిని బట్టి, అతని యొక్క భయంకరమైన అణిచివేతను బట్టి వీళ్ళు విడుదల పొందాలనుకుంటారు. వారిలో 10,000 మంది ఉన్నారు. అప్పుడు నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథంలోని అతని సైన్యమును కిషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించేదనండి. అంటే ఎక్కడ యుద్ధం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళు పట్టబడతారు, ఇవన్నీ దేవుడు దెబొరాకు చెప్పేస్తున్నాడు అనమాట. భవిష్యత్తు చెప్పేస్తుంది అనమాట దెబొరా. అంటే ప్రవక్తిని లేకపోతే ప్రవక్త అంటే ఏంటంటే భవిష్యత్తు చెప్పగల వ్యక్తులు అనమాట. దేవుడికి మాత్రమే భవిష్యత్తు తెలుసు. ఆ దేవుడు ఆ భవిష్యత్తును, లేకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ముందు ఏం జరగబోతుంది అనేది దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి బయలుపరచడం ద్వారా ఇక్కడ వారి చేతికి అప్పగింపబడ్డం, దెబొరా ముందుగా చూసి బారూకు చెప్పడం, బారూకు దానికి సిద్ధపడ్డం అనేది మనం చూస్తాం. ఇక్కడ బారూకు మాటల్లో నాతో కూడా నీవు రావాలి అంటాడు. ఎందుకంటే ఆమెకున్న ఆ దివ్య దృష్టి ఏదైతే ఉందో, దేవుడు అనుగ్రహించగా ఆమెకు వచ్చిన దివ్య దృష్టి, లేకపోతే ఆమె తీర్పు తీర్చే ఆ సామర్థ్యం, ఆ స్థాయి, వీటన్నిటిని ఆయన సహాయం కొరకు కోరుకుంటున్నాడు అనమాట అండి. 8 నుండి 10 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను గాని, నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె నీతో నేను అగత్యంగా వచ్చేదను, ఖచ్చితంగా వస్తాను. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీవు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తను లేచి బారూకుతో కూడా కాదేశునకు వెళ్ళాను. బారూకు ఘనత కలగాలంటే బారూకు ఒక్కడే వెళ్ళి విజయాన్ని సాధించాలన్నమాట. బారూకు ఒక్కడే వెళ్ళినా దేవుడు సహాయం చేస్తాడు. కానీ బారూకు దెబొరా యొక్క సహాయాన్ని కోరుకుంటాడు అనమాట. 10,000 మనుషులు అతను వెంట వెళ్ళారని 10వ వచనంలో ఉంటుంది. తర్వాత సిసెరాని ఎలా ఓడించారు అనేది మనకి 11 నుంచి 13 వచనాల్లో కనిపిస్తుంది అన్నమాట. 11వ వచనం నుంచి చదువుతున్నప్పుడు దెబొరాయు అతనితో కూడా పోయాను. అంతకులోగా కనానీయుడైన హెబెరు మోషే మామి అయిన హోబాబు సంతతి వారైన కనానీయుల నుండి వేరుపడి కెదెషు నదునున్న జయనిన్నీములోని మస్తకి వృక్షం వద్ద తన గుడారం వేసుకుని ఉండెను. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ
మీదకి పోయినని సిసెరాకు తెలబడినప్పుడు సిసెరా అతని రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అతను తీసుకొని వచ్చాడనమాట. అప్పుడు 14 నుండి 16 వచనాల మధ్య మనం చదువుతున్నప్పుడు భయంకరంగా వీళ్ళు ఓడిపోవడం అనేది మనం చూస్తాం. దెబోరా ఆమె ప్రవక్తని కాబట్టి సమయం వచ్చిందని చెప్పి దెబోరా అంటుంది, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరింది కదా. మనం బైబిల్ చదువుతూ ఉంటాం, నీకు ముందుగా దూతలు పోవడం, నీకు ముందుగా పోవడం, నీకు ముందుగా అంటే నువ్వు వెళ్తే నీకు ముందుండి దేవుడు సహాయాన్ని అందిస్తాడు, తన దూతల ద్వారా సహాయం అందిస్తాడు, తన దూతల ద్వారా కాపాడతాడు అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట అండి. అంటే దేవుడు తన ప్రజలకు, తన ప్రతినిధులను లేకపోతే ప్రకృతిని, దూతలను సహాయంగా ఇచ్చి కాపాడుతూ ఉంటాడు అనమాట అండి. 91వ కీర్తన చదువుతుంటే ఇక్కడి నుంచి దుముకుము, నీకు రాయి తగలకుండా నీ చేతులతో ఎత్తి పట్టుకుందురు, ఆయన దూతలు చేతులతో ఎత్తి పట్టుకుందురు అనే మాట చూస్తాం. 34వ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడ మనకేం కనిపిస్తానంటే రాకపోకలందు యెహోవా కాపాడతాడు 121వ కీర్తనలోను, 34వ కీర్తనలో దూతల ద్వారా కాపుదలిస్తాడనే మాట మనం చూస్తాం అనమాట. అంటే ముందుగా వెళ్ళడం, దూతలు కాపుదలనివ్వడం, ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు అన్నమాట. ఇది దెబోరా వలన అయితే కాదు, అంటే కేవలం దెబోరా వలన కాదు, కేవలం బారూకు వలన కాదు. ఇది దేవుడు సహాయం అందించి వారికి విజయాన్ని ఇచ్చాడు, దేవుడు కనికరించి వారిని విమోచించాడు, విడిపించాడు అనేది మనం గుర్తు చేసుకోవడం కొరకు ఇటువంటి విషయాలన్నింటినీ మనకి దేవుడు గ్రంథంలో రాయించారనమాట. మన జీవితంలో కూడా సహాయం వస్తుంది, మనకి సహాయం రాదనుకోకర్లేదు, ఏ పక్క నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది అది దేవుని ఏర్పాటు అన్నమాట. మనం అది గుర్తించాలి, దానికి తగినట్లుగా కృతజ్ఞులుగా జీవించాలి. ఎందుకంటే దేవుడు అన్ని కాలాల్లో తన పిల్లల్ని, తన ప్రజల్ని, తన సేవకులను, తన భక్తులను కాపాడుకునేవాడు. తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టేసుకునేవాడైతే కాదు, అన్ని కాలాల్లోనూ దేవుడు కాపాడతాడు. ఆయన శక్తి, సామర్థ్యం, ఆయన యొక్క తత్వం, ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు మారలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఇతను 900 రథాలతో వచ్చిన వీళ్ళు అప్పటికే పీడింపబడి బాధింపబడుతున్న తక్కువ మంది ఉన్న వీళ్ళు వాళ్ళని ఓడిస్తారనమాట. ఎలా ఓడించారనంటే 15వ వచనంలో బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటిను అతని సర్వ సేనను కలవరపరచగా. కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. కలవరం అని అంటే కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారనమాట. కలవరం మొదలైపోయింది వాళ్ళు. సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాడు. రథం మీద ఉండి సైన్యాన్ని ముందుండి నడిపించే నాయకుడు రథం దిగిపోయి ఏ రథాన్ని అయితే చూసుకుని అతను గర్వపడ్డాడో, ఏ రథం అయితే తనకి శక్తి అనుకున్నాడో, తన దేశానికి, తన ప్రాంతానికి, తన ప్రజలకు విజయాన్ని అందించగలదు అనుకున్నాడు, ఆ రథం దిగి పారిపోయాడు అన్నమాట. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, సామెతల రంధంలో కానీ కీర్తన రంధంలో కానీ దేవుడు రథముల చేత, రౌతుల చేత కాపాడేవాడు కాదు. దేవునికి అవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. వారిని కలవరపరిస్తే వారు కలవరపడి యుద్ధాన్ని జయించలేక రథం దిగి కాలి నడకను పారిపోతున్నారనమాట. అప్పటి వరకు బాధింపబడిన బానిసలు వారి మీద విజయం సాధిస్తున్నారు. ఇది దేవుని యొక్క కార్యం అనమాట. బారాకు ఆ రథములను, సేనను వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనమాట. మనం ఈ వాక్య భాగంలో సిసెరా యొక్క సర్వసేన కత్తి వాత కూలను ఒక్కడైనను మిగిలి ఉండలేదంటే సంపూర్ణమైన విజయాన్ని సాధించారు. ఒక్కడైనను మిగిలి ఉండలేదంటే 10,000 మంది వచ్చారనుకోండి, లేకపోతే 50,000 మంది వచ్చారనుకోండి, 50,000 మందిలో ఎవడైనా ఒకడు బ్రతుకున్నాడు అనుకోండి, అదిగో ఒకడు బ్రతుకున్నాడు కాబట్టి ఈ వాక్యం తప్పు, ఇది కరెక్ట్, ఇది కాదనమాట. అంటే ఇక్కడ దేవుడు హైపర్బోలిక్ లో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని యుద్ధ భాషలు, లేకపోతే కొన్ని పాత నిబంధన విషయాలు మనం చదువుతున్నప్పుడు దాన్ని హైపర్బోలిక్ అంటే అతిశయోక్తితో కూడినది. అంటే మనం అంటా ఉంటాం కదా, వాడండి మొత్తం గిన్నెంతా ఊడ్చేసాడండి, అంత ఆకలేసిందంటే గిన్నెలో ఖచ్చితంగా 4-5 మెతుకులో లేకపోతే ఏదో ఒకటి మిగిలిపోతా ఉంటది. లేకపోతే మొత్తం
మొత్తం అంతా దోచేసాడండి అంటే ఎంతో కొంత మిగిలిపోవడమో లేకపోతే ఏదో ఒకటి వదిలిపెట్టేయడమో జరుగుతుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే మనం ఈ హైపర్బోలిక్ లాంగ్వేజ్ లేకపోతే ఈ అతిశయోక్తితో కూడిన విషయాలు మనం గ్రహించలేక ఎవరైనా మనల్ని ఈ విషయం మీద లేకపోతే ఈ వాక్యం మీద మనల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఇబ్బంది పడిపోవట్లేదు. తర్వాత మరలా ఈ ఈ జాతి లేకపోతే ఈ ప్రజలకు సంబంధించిన వారు ఎక్కడైనా కనబడారు అనుకోండి, అదిగో అక్కడ సంపూర్ణంగా ఒక్కడో మిగిలి ఉండలేదు అన్నాడు, ఇక్కడేమో మరలా వచ్చారు. ఎలా వచ్చారంటే అది హైపర్బోలిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అది అతిశయోక్తితో కూడింది. చిత్తుగా ఓడించేశారు భారతదేశం ప్రజలు కెన్యాని లేకపోతే పాకిస్తాన్ అనుకోండి. అసలు రన్స్ కొట్టకుండా అవుట్ చేసేసారని కాదు, వాళ్ళు పోరాడారు కానీ వీళ్ళ ముందు నిలబడలేకపోయారండి. కాబట్టి విషయాలు వివరంగా మనం రాసిన భాష ఆ ప్రజలు వారికి ఎలాగ అర్థమవుతుందో ఆ భాషను బట్టి ఆ ప్రజలను బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప మనకి ఏదో బైబిల్ తప్పట్టాలనో లేకపోతే బైబిల్లో ఏదో ఉందనో రంధ్రాన్వేషణ చేస్తూ అపార్థం చేసుకోకూడదు. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏం ఆలోచన చేసామనంటే, దెబోరా బారాకు వచ్చినప్పుడు దేవుడు శిష్యులను వారి చేతికి అప్పగించారు. సర్వసేన కలవరపడ్డాం, ఒక్కడైనా మిగిలిపోకుండా అంటే సంపూర్ణమైన విజయాన్ని పొందడం, వాళ్ళ మీద ఆధిపత్యాన్ని అంతటినీ తొలగించేసేంత వరకు, వారి మీద వీళ్ళ యొక్క అజమాయిషి పూర్తిగా తొలగించేంత వరకు, పెత్తనం పూర్తిగా తొలగిపోయేంత వరకు వాళ్ళు ఓడించారనమాట. తర్వాత 17 నుండి మనం చదువుతుంటే సమాధానం కలిగింది, అంటే వీళ్ళు సమాధాన పడ్డారు. ఆ తర్వాత సిసెరా ఎలా చనిపోయాడు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యాయేల్ అనే స్త్రీ కనిపిస్తుందండి, ఒక స్త్రీ వస్తుంది అనమాట. చారిత్రక విషయాల గురించి మనం ఆలోచన చేస్తే, చారిత్రక విషయాల్లో సైన్యాధ్యక్షులు, సైన్యము పురాతన కాలంలో కానీ ఈ కాలంలో కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీన్ అంటే గాజా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాల్లో చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నప్పుడు స్త్రీలను చాలా దారుణంగా బాధిస్తారు. బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అని అంటే, సైన్యంలోని పురుషులు చనిపోవచ్చు లేకపోతే బందీలుగా తీసుకోవచ్చు, కానీ స్త్రీలను మాత్రం ఇష్టానుసారంగా చేస్తారనమాట. రష్యా వాళ్ళు ఉక్రెయిన్ లో ఉన్న ఒక స్త్రీని బంధించి 9 మంది సైనికులు కొంతకాలం పాటు ఆమెను భయంకరంగా ఉపయోగించుకున్నారనమాట. ఆయన శరీర అవయవాలన్నింటినీ కోసేయడం అటువంటివన్నీ. అంటే స్త్రీలు చాలా బాధ అనుభవిస్తారు. యాయేలు వాళ్ళ యొక్క పరిస్థితులు లేకపోతే స్త్రీలు వారి యొక్క పరిస్థితులు ఎలాగే ఉండొచ్చు, వివరంగా మనకి రాయలేదు. కానీ అయితే యాయేలు అనే స్త్రీ అంత కఠినంగా ఎలా వ్యవహరించింది అంటే, పురాతన కాలంలో ఇలాంటి పరిస్థితులే దుర్మార్గమైన పరిస్థితులు ఉండే అన్నమాట. కాబట్టి ఆ పెయిన్, ఆ బాధ, ఆమె అవకాశం వచ్చినప్పుడు ఆ దుష్టుడిని చంపేయాలని ఆ కోపం ఆమె అతని కణతలో నుండి మేకు దిగ్గొట్టి, అంటే టెంట్ మేకు ఒకటి దిగ్గొట్టి భూమిలో దిగ్గొట్టేది అతని తలలో నుంచి భూమిలోకి దిగ్గొట్టి చంపింది అనమాట. అంత క్రూరంగా ఎలా ఉన్నదంటే ఆ కాలంలో అలానే ఉండేవారు, ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు. ఈ కాలంలో మనకు కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, అన్ని ఉన్నాయి. ఈ కాలంలో కూడా ఇంకా క్రూరులుగానే ఉంటాయి. ఆ కాలంలో కూడా అంతగా మించి ఉండేవారు అనమాట. ఎందుకంటే ఎటువంటి కోర్టు లేదు, బలవంతుడు ఏమైనా చేయవచ్చు, బలవంతుడు తన ఇష్టానుసారంగా జరిగించవచ్చు అనమాట. అటువంటి అనాగరికమైన కాలం నుండి మనం ఈ కాలంలోకి వచ్చాం. ఈ కాలంలో కూడా అలానే జరుగుతూ ఉన్నాయి. 4వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు మనం చదువుతున్నప్పుడు సిసెరా ఎలా చనిపోయాడనంటే, ఆ కనానీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండను గనక సిసెరా కాలినడకను కనానీయుడకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారంలోకి పారిపోయాడు. ఈమె కూడా కనానీయురాలే, కానీ తను చంపింది అనమాట. అప్పుడు యాయేలు సిసెరాని ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము భయపడకము. నా ఏలిన వాడ అంటే మై మాస్టర్ అని అర్థం. మనం ఆ ఏలిన వాడ యేసును ప్రభువుగా అంగీకరించడం అంటే అదే మై మాస్టర్ అని. మాస్టర్ రాజులను, న్యాయాధిపతులను, గొప్ప గొప్ప అధికారులను మాస్టర్ అని పిలుస్తారనమాట.
దేవుని యొక్క అభిషక్తులను మాస్టర్ అని పిలుస్తారు. అమ్మ కూడా అలాగే పిలిచాడు, నా ప్రభా నా దేవా అంటే మై లార్డ్ అండ్ మై మాస్టర్, లేకపోతే నా ఏలినవాడా, నా రాజా, నా ఏలినవాడా. అది సాధారణమైన ఉపయోగించే పదాలు అనమాట అవన్నీ కూడా. దానికి థియాలజీ చేసి అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అన్ని కాదండి. నా ఏలినవాడా, ప్రభువా నా ఏలినవాడా అనే మాటలు పాత నిబంధనలో ఉంటాయి. అది సర్వసాధారణం అనమాట అండి. అవి అన్నిలో ఉపయోగిస్తారు, ఇశ్రాయేలులో ఉపయోగిస్తారు, అందరూ ఉపయోగించేది ఆ కాలంలో. నా ఏలినవాడా నాతోటి తిరుగు, భయపడకము అని చెప్పినందుకు అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను పారిపోతున్నాడు అనమాట. ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతుంటే ఆమె అతనికి ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఆమె గొంగలతో అతనికి ఆపగా అతడు దప్పుకొని ఉన్నాను, దయచేసి దాహంలో కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతనికి అప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచిండము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడనైనా ఉన్నాడని అడిగిన ఎడల నేను ఎవడనూ లేడని చెప్పు అని చెప్పాడు. అలా చెప్పగా అతను నిద్రపోయాడు అనమాట అండి. అప్పుడు యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి పట్టుకుని అతని ఎద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనతలో దిగ్గొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తుడుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేక అతని కనతలలో నుండెను. ఈమె ఎదుర్కోవడానికి వెళ్ళిందనమాట. అంటే అక్కడ యుద్ధం జరుగుతుందన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు అనమాట. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సిసెరాను వెతుకుతా ఉన్నారు. ఇశ్రాయేలుకు సిసెరాకు మధ్య యుద్ధం జరుగుతుంది అనేది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం అనమాట. కాబట్టి ఈ స్త్రీ అతన్ని చంపినప్పుడు అతను వచ్చి చెక్ చేసుకున్నాడు. ఇంకా విజయం ఖరారు అయిపోయింది. ఎప్పుడైతే సైన్యాధిపతి చనిపోయాడు విజయం ఖరారు అయిపోయినట్టు అనమాట. 23-24 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆ దినమున, అంటే ఏ దినమైతే యుద్ధాన్ని మొదలు పెట్టారో ఆ దినం అనమాట. మనం పైన చదువు ఆ దినమున అని. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణచెను. అంటే ఎప్పుడైతే ఈ రథాలు కలిగి ఈ సైన్యాధిపతి చనిపోయాడో వాళ్ళ యొక్క ప్రమేయం, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క అణిచివేత కార్యక్రమం అంతా ముగిసిపోయిందనమాట. తర్వాత వారు కానాను రాజైన యాబీనును యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలు చెయ్యి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచు వచ్చును. ఇక్కడ ఇశ్రాయేలు చెయ్యి అని అంటే ద పవర్ ఆఫ్ ఇజ్రాయేలైట్స్ అన్నమాట. ఇశ్రాయేల్ యొక్క శక్తి. యెహోవా బాహు అంటే ద పవర్ ఆఫ్ గాడ్. అంతే తప్ప యెహోవా బాహు అంటే చాలా మంది అంటారు, యెహోవా బాహు అంటే యెహోవాకు చెయ్యి ఉంది, ఆ చెయ్యి భూమి మీద పుట్టింది. ఇశ్రాయేల్కి చెయ్యి ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ చెయ్యి అంటే అర్థం ద పవర్ ఆఫ్ ఇజ్రాయేలైట్స్. ఇజ్రాయేల్ యొక్క అధికారం, ఇశ్రాయేల్ యొక్క ప్రభావం, ఇశ్రాయేల్ యొక్క శక్తి యాబీని మీద అంతకంతకు హెచ్చైందని అంటే వాళ్ళు బలం పుంజుకుంటున్నారు, వాళ్ళేమో అధికారం పుంజుకుంటున్నారు. వీళ్ళేమో యాబీను కానానీయులేమో వారి యొక్క స్థితి దిగజారిపోతా వీళ్ళకి లోబడిపోతా ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళు విజయం సాధించారు కాబట్టి యుద్ధంలో. కాబట్టి ఇశ్రాయేల్ చెయ్యి అంటే ఇశ్రాయేల్ యొక్క బలము, అధికారం, వారి యొక్క ప్రభావం అని అర్థం. అలాగే యెహోవా బాహు అని అంటే దేవుని యొక్క బలము, ప్రభావం, అధికారం అని అర్థం వస్తాయి అన్నమాట. మనం పాత నిబంధన చదువుతుంటే చాలా విషయాలు డీకోడ్ చేయబడతాయండి. అపార్థాలన్నీ తొలగిపోతా ఉంటాయి. అనేకులు పాత నిబంధన చదవకుండా కథలుగా మంచి అట్రాక్టివ్ గా ప్రసంగాలు తయారు చేసుకుని చట్టమా, తుపాకి, గొట్టమా, ఇంకా రకరకాలే అనమాట. రైమింగ్ ఉండాలి, ఆకర్షణ ఉండాలి, మంచి మంచి కథలు ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కావాల్సింది కరెంట్ అఫైర్స్ ఉండాలి. అంటే కరెంట్ ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఏంటి అని, ఇటువంటివన్నీ ఉండాలన్నమాట. ఇలా మనం
చదివి ఎలా మనం బైబిల్ని గ్రహించలేం. మనం బైబిల్ని టోరా స్టడీ చేసినట్లు, అంటే ఇశ్రాయేలీలు ఒక విశ్రాంతి దినాన్ని కూర్చుంటే 9 అధ్యాయాలు చదివేస్తారు. టోరా నవీవీం కెతువీం అని చదువుతారండి. కొంతమంది బ్రిత్ హాదశ అంటే కొరత నిబంధనకు 3 అధ్యాయాలు, మొత్తం మీద 12 అధ్యాయాలు చదువుతారండి. వాళ్ళు డైలీ చదివి కాకుండా బాధ్యతగా చదివేదనమాట. క్రమంగా చదువుకుంటూ పోతారనమాట. వాళ్ళకి పోర్షన్స్ ఉంటాయి. మనం అలా చదవాల్సిన వాళ్ళం. కొన్ని మంచి అలవాట్లు మనం పాటించాలి. అంతేగాని ఏదో ఒక ప్రసంగం కొరకు 4 వాక్యాలు ఎత్తుక్కోవడం, ఆ వాక్యాలకి కథలు అల్లుకోవడం, లేకపోతే ఏదైనా మంచి మంచి పదాలు, రైమింగ్ వర్డ్స్ ఇది కాదండి అసలు భక్తి. ఇది కాదు ప్రసంగ శాస్త్రం. ఒక అధ్యాయాన్ని, ఒక పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటూ మనం జాగ్రత్తగా వాటిని వివరించుకుంటూ మనకి అప్లై చేసుకుంటూ వెళ్తే ఇది మనకి ఆత్మ సంబంధమైన అనేకమైన విషయాల్ని, విశ్వాస సంబంధమైన విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలు చెయ్యి కనాన్ రాజ్యాన్ని యాబీనునకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చిందనంటే అర్థం ఇశ్రాయేల్ యొక్క పవర్, ఇశ్రాయేల్ యొక్క అధికారం, ఇశ్రాయేల్ యొక్క ప్రభావం అన్నమాట. అదే యెహోవా బాహు అంటే కూడా అర్థం. ఇప్పటి వరకు మనం ఏం ఆలోచన చేశాము అనంటే, ఏం నేర్చుకున్నాం అనంటే, దెబోరా, బారాకు వీళ్ళు కనానీయుల చేతిలో నుండి ఏ విధంగా ఇశ్రాయేల్ని విడిపించారు. వారు విడిపించడంలో దెబోరా పాత్ర ఎంత, బారూకు పాత్ర ఎంత, బారాకు పాత్ర ఎంత, సిసెరా ఎటువంటి వాడు, అతని పరిస్థితి ఎటువంటిది, అటువంటి దుస్థితి నుండి దేవుడు ఏ విధంగా విడిపించాడు అనంటే వాళ్ళని కలవరపరిచి దేవుడు విడిపించాడు అనమాట అండి. క్రెడిట్ గోస్ టు గాడ్ అనమాట అండి. మహిమ, ఘనత, ప్రభావాలు అన్ని దేవునికి దక్కుతాయి అనమాట. ఇశ్రాయేలు చరిత్రలు మనం చదువుతున్నప్పుడు మోషే ద్వారా గాని, యెహోషువ ద్వారా గాని, న్యాయాధిపతుల ద్వారా గాని, యేసుక్రీస్తు ద్వారా గాని, అపోస్తుల ద్వారా గాని, ఈనాడు క్రైస్తవులు ఏదైనా ఘనకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు, సత్క్రియ చేసి వీడి ద్వారా గాని దేవునికే ఘనత, మహిమ అన్ని ఆరోపింపబడాలన్నమాట. కాబట్టి 4 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 5వ అధ్యాయాన్ని పరిచయం చేసుకుని మనం ముగించేసుకున్నాం అండి. 5వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కీర్తన. దీన్ని విజయ గీతాలు పాడుకుంటారనమాట. ఇది పురాతన కాలం యొక్క సాంప్రదాయం. ఏమిటి సాంప్రదాయం అనంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితుల్లోనైనా సరే విజయాలు సాధించినప్పుడు కానీ, మేలులు పొందినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనంటే విజయ గీతాలు పాడుకుంటూ ఉంటారనమాట. వాటిని సాంగ్ ఆఫ్ రిడెంప్షన్ అని కానీ, లేకపోతే విజయ గీతాలని కానీ, మేలులు జరిగినప్పుడు పాడుకునే గీతాలని కానీ మనం పాత నిబంధనలో చూస్తాం. నిర్గమాకాండం మనం చదువుతున్నప్పుడు ఐగుప్తు నుండి వారు విడుదల పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడని ఒక విమోచన గీతాన్ని పాడుకున్నారండి. 15వ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఈ కీర్తన మనం చూస్తాం. అలాగే బారూకు, దెబోరా కాలంలో దేవుడు వారిని విడిపించారు, సిసెరా లేకపోతే కానానీయుల రాజుల చేతుల్లో విడిపించారు అనే దానికి ఒక కీర్తన పాడుకున్నారనమాట అండి. 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ కీర్తన గురించిన విషయాలు ఉంటాయి. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇది విజయ గీతం నమస్కారం. కీర్తనలు ఎప్పుడెప్పుడు పాడుకోవచ్చు, ఎప్పుడెప్పుడు పాడారు అంటే పాప క్షమాపణ లేకపోతే క్షమాపణ పొందినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు కీర్తనలు పాడారంట. తర్వాత విమోచింపబడినప్పుడు, విడుదల చేయబడినప్పుడు కీర్తనలు పాడారండి. అంటే మరణం నుండి కానీ, బానిసత్వం నుండి కానీ, దాశరికం నుండి కానీ విడుదల పొందినప్పుడు వారు పాటలు పాడుకున్నారనమాట. అనారోగ్యం నుండి ఆరోగ్యకరమైన పరిస్థితికి ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని తిరిగి మరలా పొందినప్పుడు, మంచి ఆరోగ్యాన్ని పొందినప్పుడు కూడా క్షమించండి దేవునికి స్తుతి కీర్తనలు పాడారనమాట. మనం ఈ కీర్తన రాధనలో చూస్తాం, తర్వాత పాత నిబంధనలో కూడా చూస్తాం. తర్వాత ఏదైనా ఒక పరిస్థితి నుండి, ప్రమాదకరమైన పరిస్థితి నుండి విడుదల పొందినప్పుడు, ఆ దుస్థితి నుండి దేవుడు విడుదల చేసినందుకు, విడిపించినందుకు, కాపాడినందుకు పాటలు పాడేవాడు అనమాట.
రెస్క్యూ ఫ్రమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నాడు అనమాట. రెస్క్యూ చేసినందుకు దేవుడు రెస్క్యూ చేశాడు, కాపాడాడు. కాబట్టి ఈ విధంగా పాటలు పాడుకునేవారు అనమాట పాత నిబంధనలో. ఈ పాటలు పాడుకునే విధానాన్ని మనం ఆ బాగా చదివితే అనేకమైన ఆ, తీర్పుకు సంబంధించిన విషయాలు, దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించిన విషయాలు మనకి పాత నిబంధన నుండి కొత్త నిబంధనకి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొత్త నిబంధనలో కూడా చాలా విజయ గీతాలు, తర్వాత విమోచన గీతాలు, సంతోష గీతాలు చాలా ఉన్నాయండి. మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. 19వ అధ్యాయం ఒక విజయ గీతం, స్తుతి గీతం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇలాగ మనము ఈ సాంప్రదాయం, ఈ పద్ధతి అనేది పాత నిబంధన నుండి చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుతున్నట్లయితే 2వ వచనంలో, ఇశ్రాయేలులలో యుద్ధశాలులు ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడరి. ప్రజలు భయపడలేదన్నమాట, సంతోషించారు. దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు, మనం విడిపిస్తాడు. ప్రవక్త అయిన దెబోరా ప్రవచించింది. మనం ఇప్పుడు విడుదల పొందుతాం. మనకు ఒక నాయకుడు బారాకు ఉన్నాడు, కాబట్టి బారాకును బట్టి వారు ధైర్యం పొందారనమాట. సంతోషంగా వారు సిద్ధపడ్డారనమాట యుద్ధం చేయడానికి. సిద్ధపడకపోతే దేవుడు విజయాన్ని ఇవ్వడండి. సిద్ధపడకపోతే దేవుడు ఇవ్వడండి. మనం ముందు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండకుండా దేవుడు నువ్వేం చేస్తావు చెయ్యి, నేను మాత్రం ఏం చేయను, నాకు నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకో, అది కాదండి. మన ప్రయత్నం ఉండాలి. దేవుడి మీద నమ్మకం ఉంచి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి వారు సంతోషంగా సిద్ధపడ్డారనమాట. అప్పుడు వాళ్ళు ఒక గొప్ప గీతం పాడుతున్నారనమాట. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానం చేసేదను. ఒక పర్సనల్ గా, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పాడుకునేది అనమాట. యెహోవాకు గానం చేసేదను. మనం పాడుకుంటాం, యెహోవాకు గానము చేసేదను ఏకముగా. మనం కీర్తన పుస్తకాల్లో పాటలు పాడుకుంటూ ఉంటాం. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి సందేశం, అలాగే ఈ ప్రజల్లో ఉన్న వారికి కూడా ఈ సందేశాన్ని వినిపిస్తున్నారనమాట. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాని కీర్తించదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను. ఇశ్రాయేల్ దేవుడు ఏ విధంగా నడిపించాడు, వారిని ఏ విధంగా ప్రయాణంలో కొనసాగింపజేస్తున్నాడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ, భూమి వణకెను, ఆకాశము నీళ్లు కురిపించెను, మేఘములను వర్షించెను. ఈ విధంగా జరిగింది ఇంతకు పూర్వం. అంటే ఎదోము పొలం అంటే సంఖ్యాకాండం 20, 22, 23, 24 అధ్యాయాల్లో ఎదోములో వారు జరిగించిన కార్యక్రమాల గురించి, ద్వితీయోపదేశకాండం మొదటి 2-3 అధ్యాయాల్లో కూడా ఈ విషయాలు మనకి వివరంగా ఉంటాయి. వీటిని మనం నేర్చుకున్నాం, వీటిని వివరంగా మనం నేర్చుకున్నాం. ఎదోము పొలం నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లు కురిపించెను, మేఘములను వర్షించెను. మనకి ఇటువంటివి కొన్ని పద్యాల్లోనూ సినిమాల్లోనూ ఉపయోగిస్తారు. భూమి వణికిపోయింది, కొండల్లో నుండి ప్రవాహాలు వచ్చాయి, యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చాయి. ఇక్కడ ప్యారలలిజం కనిపిస్తుంది 5వ వచనంలో. ప్యారలలిజం అంటే సమాంతరవాదం, లేకపోతే సమాంతరంగా ఉన్న కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. యెహోవా సన్నిధిలో నుండి, లేకపోతే యెహోవా సన్నిధిలో సీనాయిలో నుండి, అంటే కొండలో నుండి, సీనాయిలో నుండి ప్రవాహములు అన్నమాట. అంటే యెహోవా సన్నిధి కొండ అన్న, యెహోవా సన్నిధి సీనాయి అన్న ఒకటే. ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చిందనమాట. దేవుడు యెహోవా కొండలో నుండి, లేదా సీనాయిలో నుండి ధర్మశాస్త్రం ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు. దాన్ని వారు నెరవేరుస్తున్నప్పుడు, కాపాడుకున్నప్పుడు, నిబంధన ప్రకారంగా బ్రతికినప్పుడు దేవుడు వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. సో దేవుడు వారిని విడిపించడానికి ఆయనకి వాళ్ళకి మధ్య రిలేషన్ ఏంటంటే, సినాయిలో నుండి, లేకపోతే ఆ కొండల్లో నుండి దేవుడు వారికి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి, ఆ నిబంధన వాక్యాలకు వారు ఏకీభవించారు కాబట్టి తద్వారా దేవుడు వారిని విడిపించి కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవునికి మొరపెడతారో దేవుడు విడిపిస్తాడు.
ఈ విధంగా మనము ఈ స్తుతి కీర్తన మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, అనాథ కుమారుడైన షమ్గారు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టు త్రోవల్లోనే నడిచిరి. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి, అంటే న్యాయాధిపతులు లేరు. దెబోరాను నేను రాక మునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, తల్లి తండ్రి అనేది ప్రవక్తల విషయంలో ఉపయోగించిన పదాలు మనకు అనిపిస్తాయి అనమాట. తల్లి తండ్రి అనేది మనము చదివినట్లయితే కొందరు ప్రవక్తలు, కొందరు నాయకులు కుమారుడా అంటూ ఉంటారు. ఏలియాని గురించి కానీ ఎలీషాని గురించి కానీ మనం చదువుతుంటే వారి యొక్క శిష్యులు వారిని తండ్రి, లేకపోతే వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళని సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తల్లి తండ్రి అని అంటే దేవుని మాటల చేత వారిని ఆదరించేవాడు అనమాట. మనము ద్వితీయోపదేశకాండం క్షమించండి తెస్సలోనికైలకు రాసిన పత్రికలు కూడా చూస్తాం. తల్లిగా తండ్రిగా వారిని నడిపించిన పౌలు అనే విషయం మనం చూస్తాం. అంటే స్తన్యమిచ్చు తల్లి బిడ్డలను గారవించినట్లుగా మేము గారవించామంటాడు. అందుకని పౌలు నా కుమారుడా అంటాడు తిమోతి. అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళని బలపరిచినందుకు గాను వాళ్ళ మధ్యన రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ దెబోరా నేను రాక మునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపనంటే న్యాయాధిపతిగా ఉండి దేవుని యొక్క వాక్కులు లేకపోతే దేవుని యొక్క ప్రవచనాలు, జరగబోయే విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ ఆదరించిన విషయాలు మాట్లాడుతున్నాడు. అంతేగాని అందరికీ తల్లి హవ్వ కదండి, మరి ఇక్కడ తల్లి ఉందో ఏంటి అని. అందరికీ తండ్రి దేవుడు కదండి, యేసుక్రీస్తుని గురించి నిత్యుడగు తండ్రి అని ఉందో ఏంటండి అని. ఇవి సిల్లీ థింగ్స్ అనమాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నా తండ్రి, అందరికీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడు, నా తండ్రి, మీ తండ్రి అని వివరంగా చెప్పిన తర్వాత కూడా ఈయన కూడా తండ్రి అంటే 23వ అధ్యాయంలో అందుకని క్లియర్ గా యేసుప్రభు చెప్పేశారు, అందరికీ తండ్రి అని. తండ్రిని ఎవరిని పిలవద్దు. తండ్రిగా వ్యవహరించిన వాళ్ళు ఉంటారు, కానీ నిజమైన తండ్రి సమస్త మానవుల శరీర ఆత్మలకు తండ్రి ఒక్కరే ఉంటారండి, ఆయన దేవుడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము పాత నిబంధన కొత్త నిబంధనలో నుండి వివరంగా పాత నిబంధన చదువుతున్నప్పుడే చూడగలుగుతాం. ప్రతి చిన్న విషయాన్ని మనము బోధార్థంలో పెట్టి కాకుండా అక్కడ సందర్భాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనము న్యాయాధిపతుల గ్రంథం 4, 5 అధ్యాయాలు నేర్చుకున్నామండి. మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు దేవుని దృష్టి దోషులైపోయారు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. యెహోషువ చనిపోయినప్పటి నుండి న్యాయాధిపతుల గ్రంథంలో ఇలా జరుగుతూనే వచ్చింది. యాబీన్ చేతికి వారిని అప్పగిస్తే సిసేరా వాళ్ళని చాలా బాధించాడు. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారిని విడిపించడానికి దెబోరాకు మీరు విడుదల పొందుతారనే విషయాన్ని బారాకును పిలవమని, బారాకుతో పాటుగా 10,000 మంది రావడం, సిసేరా యొక్క సైన్యాన్ని దేవుడు వారి చేతులకు అప్పగించడం, దెబోరా కూడా బారాకుతో పాటుగా యుద్ధంలో వాళ్ళతో పాటు యుద్ధం చేయడం, యుద్ధంలో సిసేరా పూర్తిగా ఓడిపోయి ఒక స్త్రీ చేతిలో ఆయన చనిపోవడం, తర్వాత ఇశ్రాయేలీలు కనాను ప్రజల మీద హెచ్చుగా ఉండడం, అంటే వారి మీద వీరి ప్రభావం ఏం లేకుండా వీళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండేటట్లుగా వాళ్ళ అధికారం కానీ వారి పెత్తనం కానీ చెలాయించకుండా వారి నుండి విముక్తి పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి ఒక కీర్తన, విజయ గీతం లేకపోతే విమోచన గీతం పాడుకున్నారు, లేకపోతే స్తుతి గీతం. ఇటువంటి విడుదల చేసినందుకు గాను దేవుని స్తుతిస్తూ వాళ్ళ ఒక కీర్తన పాడుకున్నారు. ఆ కీర్తన పాడుకోవడానికి గల ప్రధానమైన మూలం ఏంటంటే, యెహోవా సన్నిధి కొండలో నుండి లేదా యెహోవా సన్నిధి సేనాయి కొండలో నుండి
ప్రవాహం వచ్చినట్లుగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ విధులు బయలుపరచబడగా దానికి లోబడి బ్రతికినందుకు గాను మరలా దేవా మీకు లోబడి ఉంటామని వాళ్ళు పశ్చాత్తాపడినందుకు గాను దేవుడు వారిని విడిపించడం అనేది చూస్తాం. అందుని బట్టి దేవుడు ఇచ్చిన అద్భుతమైన విజయాన్ని వాళ్ళు పాటల రూపంలో పాడుకుంటున్నారు. వచ్చే వారం దీన్ని